మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో గుజరాత్ ముద్దుబిడ్డ మన తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో నవాపేటలో ఉన్నటువంటి గుజరాత్ ముద్దుబిడ్డ పండుగల సాయన జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి పండుగల సాయన ఆనాటి పరిస్థితులలో తన బాల్యంలోనే నిజాం కాలంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అగ్రవర్ణాలు, అత్యధిక సంపన్నగల వారు వీళ్ళందరూ కూడా బహుజనుల మీద, పేదవాళ్ళ మీద వీళ్ళ యొక్క అరాచకాలు రోజు రోజుకు పెంచుమీరినటువంటి సందర్భంలో పండుగల సాయన గారు ఏ విధంగా అయినా సరే పేదవాడికి కడుపు నింపాలి, పేదవాడికి ఆర్థికంగా అండదండగా ఉండాల్సిన సమయం మనకు ఆసన్నమైంది అని ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత సమాజంలో తనే ముందుండి బహుజనులకు పెద్ద దిక్కుగా మారడం జరిగింది. ఆ విధంగా అత్యధిక సంపన్నులైనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి రాశులను, దొరల దగ్గర ఉన్నటువంటి డబ్బును నిజాంకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులపైన పండుగల సాయన నిరంతరం దాడి చేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకొని పేదవాడికి ఎవరికైతే లేదో వారికి ఆర్థికంగా అండదండగా ఉండి ఆనాడు పేదవారి ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే చాలా దీనమైన పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో పెద్దవాడి దగ్గర దోచుకొని పేదవాడికి పెట్టి వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగు నింపేటటువంటి మహానీయుడు మన ముదిరాజు ముద్దుబిడ్డ పండుగల సాయన గారు. ఈ విధంగా తను రోజు రోజుకు ప్రజలకు చేరువవుతూ ప్రజలలో ఒకటిగా ఉంటూ ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క పండుగల సాయనకు వ్యతిరేకంగా దొరలు, సంపన్నులు, నిజాంకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పండుగల సాయనని ఎలాగైనా సరే మట్టుబెట్టాలి. ఒకవేళ పండుగల సాయన ఈ విధంగా కొనసాగితే మన యొక్క దొరల పెత్తనం పోయి బహుజనులు పైకి వస్తారు అనే ఉద్దేశంతో ఈ దొరలు, అత్యధిక సంపన్నులు అందరూ కలిసి పండుగల సాయన మీద కుట్ర పన్నడం జరుగుతుంది. కుట్ర పన్నడంతో పాటు నిజాం సర్కారుకు ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలాగైనా సరే పండుగల సాయనను అరెస్టు చేయాలి, అరెస్టు చేయకపోతే రేపు నిజాం పాలన కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు, ఇది మీకు పెనుముప్పుగా మారుతుందన్న విషయాన్ని నిజాంకి తప్పుడు సమాచారాలు పంపించి పండుగల సాయనను అరెస్టు చేయించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా జరిగినటువంటి అరెస్టును ఆనాడు ప్రజలలో లోపల తీవ్ర వ్యతిరేకతా భావం ఎదురై ఎలాగైనా సరే పండుగల సాయనను బయటికి విడిపించుకోకపోతే మన బహుజనులందరూ కూడా నష్టపోతారు. ఈ విధంగా పోరాట పడిమ ఉన్నటువంటి మన వ్యక్తి నాయకుడిగా తనే ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా పండుగల సాయనను విడిపించాలని ఊరూరా వాడవాడాలో కూడా నిరసనలు వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. ఆ విధంగా ప్రారంభించి పండుగల సాయన ఏ జైల్లో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పలానా జిల్లా జైల్లో ఉన్నాడని తెలుసుకొని ప్రజలందరూ కూడా మూకుమ్మడి దాడిగా ఆ జిల్లా పైన దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి చేసిన సందర్భంలో జిల్లా అధికారులను కానీ జైలు యొక్క యంత్రాంగం కానీ పూర్తిగా వాళ్ళని చిన్నాభిన్నం చేసి జైలు గోడలు బద్దలు కొట్టి మరి పండుగల సాయనను బయటికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి తరుణంలో వాస్తవానికి ఆ జైల్లో పండుగల సాయన అక్కడ దాచిపెట్టడం లేదన్నమాట. వాస్తవానికి పండుగల సాయనను వేరే జైల్లో పెడతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వనపర్తి రాణి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మహారాణి పైన చాలా ఒత్తిడి తీసుకొని వస్తారు. మీరు ఏ విధంగా సరే పండుగల సాయనను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలి, విడుదల చేయకపోతే మీ యొక్క సీటుకే ఎసురు వస్తుంది అని చెప్పేసి చాలా ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఆమె వనపర్తి మహారాణి నిజాం సర్కార్ దగ్గర మాట్లాడి పండుగల సాయనకు జమానత్గా ఒక 10,000 రూపాయలు చెల్లించి ఎలాగైనా సరే పండుగల సాయన విడుదల చేయాలని ఆమె అన్ని పనులు చేయడం జరుగుతుంది. కానీ దొరలు విడుదల చేస్తామని చెప్పినట్టుగానే దొరలు మళ్ళీ ఒక మరల కుతంత్రం పంపి మార్మచ్చాడు అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి చంపండి లేకపోతే వదిలేయండి అనే కాన్సెప్ట్లో తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా అరెస్టు మేము విడుదల చేస్తామని ఒకవైపు చెప్తూనే మరోవైపు అతన్ని లోపలనే శిక్ష పడే విధంగా తమకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొని మన పండుగల సాయనకు మరణ శిక్ష విధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి మహనీయుడు మన ముదిరాజ్ సోదరులలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ ఈయన బహుజనుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి పండుగల సాయనను జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం మరి ముందు కూడా మన సమాజంలో నేటికి కూడా బహుజనుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.
మనకు అధికారం దూరమైంది. ఈరోజు సంపన్నుల దగ్గర కొద్ది డబ్బు మిగిలిపోయింది. ఈరోజు దేశ సంపద కూడా కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతూ ఉంది. ఇంచుమించు 90% జనాలు కూలీలుగా, వ్యవసాయదారులుగా, మధ్యతరగతి కుటుంబాలుగా ఈరోజు మధ్యతరగతి ఈ దేశంలో బ్రతకడానికే చాలా కష్టమైనటువంటి తరుణం ఉంది. పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి, సమాజంలో రేట్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాల మీద విచిత్రమైన ప్రభావం చూపుతూ ఉంది. కాబట్టి ఆనాడు ఆ యొక్క పండుగల సాయన పోరాటం చేసినట్టుగానే ఈరోజు కూడా భోజనమైనటువంటి మనమందరం కూడా ఈ జరుగుతున్నటువంటి వ్యవస్థ మీద, జరుగుతున్నటువంటి సమీకరణాల మీద ఎప్పటికప్పుడు బహుజనులు ముందుండి నడిస్తేనే రాబోయే తరానికి, రాబోయే కాలానికి, రాబోయే భవిష్యత్తుకు కూడా మనం భరోసాగా నిలిచే సమయం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫోటో డైరెక్ట్ వస్తుంది, ఫోటో కింద కొట్టాలా? ఒక్క నిమిషం ఆపనా అది వీడియో అంటే